నేను మీ రాణి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు రావడానికి ఏంటి కారణం అంటే హ్యాపీగా రావడానికి. సో ఛానల్ పెట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే, బట్ చాలామందికి మా వాళ్ళు ఎవరికి తెలియదు, నేను ఎవరికి కూడా షేర్ చేయలేదు. ఎందుకు అంటే ఎలా రియాక్ట్ అవుతారో అనేది చాలా వరకు నాకు తెలుసు అనమాట. మ్యాక్సిమం 90% నన్ను ఆపటానికి ఇది. ఎందుకంటే నేను చదువుకున్నాను. సో మ్యారేజ్ అయ్యాక చదువు అనేది చాలా పవిత్రమైనది. చాలా నలుగురికి ఇంట్లో కుటుంబం, ఒక స్త్రీ చదువుకుని ఇంట్లో వైఫ్ చదువుకుని పిల్లలకి అంత మంచిగా జరుగుతుంది. అంటే దాని ద్వారా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఆ స్త్రీకి తెలివి అనేది బాగుంటుంది. కానీ అలాంటి చదువుకున్నందుకే నన్ను చాలా మంది అవసరమా ఇంట్లో అనేసి చాలా మాట్లాడేశారు. ఓన్లీ చదువు విషయంలోనే నన్ను అలా అన్నప్పుడు, సో ఈరోజు ఛానల్ అంటే ఇక మాటలు కాదు. సో ఎంతమంది నన్ను ఆపడానికి ముందుకు వస్తారో, అసలు మ్యాక్సిమం నన్ను రానివ్వరు, ఎదగనివ్వరని నాకు అర్థమైపోయింది. అందుకోసమే 3 years నుంచి నేను ఛానల్ ఓపెన్ చేయాలనే థాట్ ఉన్నా, ఇంట్రెస్ట్ ఉన్నా నేను చేయలేకపోయాను. సో మొత్తానికి ఈరోజు మా హస్బెండ్ సపోర్ట్ తీసుకొని, సో ఇవాళ రేపు యూట్యూబ్ అనేది ఆడవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. 10 మందిలో 8 మంది ఆడవాళ్లే. యూట్యూబ్ వెళ్తుందే ఆడవాళ్ళు. సో నీకు భయం ఎందుకు, నేనున్నానులే, ఎవరన్నా అడిగితే ఎవరన్నా సో ఒకవేళ ఇంట్లో వాళ్ళే ఏదైనా మాట్లాడినా నేనున్న సపోర్ట్గా అని చెప్పి సో ధైర్యం ఇచ్చారు. సో ఆ ధైర్యంతో నేను మొత్తానికి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ అయితే చేశాను. కానీ ధైర్యంగా ఇది నలుగురిలోకి పబ్లిష్ అంటే నాకు తెలిసిన చుట్టాలకి అందరికీ తెలిస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందో అనేసి భయం వేసి మెల్లిగా వెళదామని మ్యాక్సిమం ఎవ్వరికి తెలియకుండా చూసుకుంటున్న. ప్రజెంట్ అయితే ఇప్పుడు అదే నాకు సేఫ్టీ అనిపిస్తుంది. ఒకవేళ ఫ్యూచర్లో బాగుండి మీ అందరి ఆదరణ పొంది టీవీల ముందుకి, కెమెరాల ముందుకి వస్తే ఇక అప్పుడు ఎవరు మీ అందరి సపోర్ట్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే నేను చాలామంది ఆడవాళ్ళ వీడియోస్ చూశాను. స్టార్టింగ్లో ఇంట్లో వాళ్ళు ఎవరు కొడుపుకోకుండా, తర్వాత ప్రజల ఆదరణ చూసి ఇంతమంది ఆ అమ్మాయిని వీడియోస్ కానీ, తన యాటిట్యూడ్ కానీ, తన మాటలు కానీ నచ్చి వాళ్ళే అమ్మాయిని ముందుకు తీసుకొచ్చి ఈరోజు నా అంత సపోర్ట్ ఇచ్చారు. సో కాబట్టి ఒకవేళ ఫ్యూచర్లో నా అదృష్టం బాగుండి మీరు కూడా నాకు అంత సపోర్ట్ ఇస్తే అప్పుడు ఇంక ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా నన్ను ఏం చేయలేరు. కాబట్టి అప్పటిదాకా నేను జాగ్రత్తగా ఉండాలి అని నేను బాధపడుతూ ఫీల్ అవుతున్నాను. సో ఇదంతా చూసి మా పిల్లలు ఇద్దరు మాత్రం, మాకు ఒక బాబు ఒక పాప, ఇద్దరు మాత్రం ఫుల్ సపోర్ట్ అనమాట. బాబు అయితే నేనున్నా మమ్మీ, ఏంటి ఎవరేమంటారు, ఒకరి గురించి నువ్వు పట్టించుకోవద్దు, ఇది మన లైఫ్, మనకు నచ్చినట్టు ఉండాలి. ఈ అన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఒక్కరోజు మనకేమైనా ఒక చిన్న హెల్ప్ చేయగలుగుతారా? లేదు. ఒక 10 రోజులు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండి మనకి పెట్టగలుగుతారా? లేదు కదా. అలాంటి వాళ్ళు మనం ఎందుకు పట్టించుకోవాలి మమ్మీ? మనం పైపెచ్చు మనం ఎదుగుతున్నామంటే ఇంకా కిందికి లాగే వాళ్ళే ఉంటారా తప్ప ఎక్కి పైకి తీసుకొచ్చి చేయించే వాళ్ళు చాలా తక్కువ. అలాంటి వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు, నీకు నేను డాడీ మేము ఉన్నాము సో అని మా బాబు ధైర్యం చెప్పాడు. ధైర్యం చెప్పడమే కాదండి, టొటోటా ఇదిగోండి ఇది తెచ్చిచ్చాడు. సో వెంటనే ఎంత సంతోషంతో అంటే ఇదిగో ఇది కెమెరాని ఇలా పెట్టి తీస్తారట, నాకు తెలియని కూడా తెలీదు. దీని పేరు సెల్ఫీ స్టిక్ అట. సో ఎంత ఆనందంగా అప్పటికప్పుడు నేను ఛానల్ పెట్టగలిగి దీన్ని వెళ్ళి కొనుక్కొచ్చి మరి నాకు ఇచ్చాడు. సో నువ్వు పెట్టు, వెంటనే నువ్వు వీడియోస్ తీయి, నేనున్నా నీకు అని చెప్పి ఇది తెచ్చిచ్చాడు. దీని పేరు ఇది ఎలా వాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో నాకు వీడియోస్ పెట్టాను కానీ నాకు చాలా వరకు ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది మెల్లిమెల్లిగా తీసుకోవాలన్నమాట. కెమెరాస్ క్లారిటీ కూడా చాలా పెట్టలేకపోతున్నాను. నేర్చుకుంటా, యూట్యూబ్ ద్వారానే చూసి నేర్చుకోవాలి. సో ఇది ఎలా తీయాలి కూడా అర్థం కావట్లేదు. ఇవి కూడా బడ్స్ అనమాట, మాట్లాడటానికి ఇవి తెచ్చిచ్చాడు. సో మొత్తానికి చూసారా, బయట వాళ్ళకన్నా నాకు మా ఇంట్లో వాళ్ళు మాత్రం నేను ఏది చేసినా మా మమ్మీ కరెక్ట్, నా వైఫ్ కరెక్ట్ అని మాత్రం నా పిల్లలు, మా హస్బెండ్ మాత్రం సపోర్ట్ ఉన్నారు. సో మీరు కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేసి నేను ఒక స్థాయికి వెళ్ళి ధైర్యంగా యూట్యూబ్లోకి ధైర్యంగా అన్ని వీడియోలు పెట్టాలి అంటే మీ అందరి సపోర్ట్ ఉంటే తప్ప నేను ఈ వెనకాల ఉండే వీళ్ళందరినీ గెలవలేను. సో దయచేసి మా పిల్లలు ఎలాగైతే సపోర్ట్ ఇస్తున్నారో మీరు కూడా అలాగే సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ మీ అందరికీ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.